వజ్రాసనంలో కూర్చోండి. ఈనాటి దైనందిన కార్యక్రమాన్ని యోగాతో ప్రారంభిద్దాము. మీ పూర్తి ధ్యానము మీ యొక్క శరీరం పైన కేంద్రీకరించండి. రెండు చేతులు ప్రణాముద్రాసనంలో ఉంచుతూ ముందుగా 3 సార్లు గాయత్రి మహామంత్రం పఠిద్దాము. దీర్ఘ శ్వాస తీసుకోండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. 3 సార్లు మృత్యుంజయ మహామంత్రము. దీర్ఘశ్వాస తీసుకోండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్మీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్మీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్మీయమామృతాత్. 3 సార్లు ఓంకారం జపిద్దాము. దీర్ఘశ్వాస తీసుకోండి. प्रार्थना. दया कर दान भक्ति का हमें परमात्मा देना. दया करतान हमारी आत्मा में शुद्धता देना. हमारी ध्यान में आओ प्रभो, आंखों में बस जाओ. अंधेरी दिल में आकर की परम ज्योति जगा देना. बहासो प्रेम की गंगा, दिलों में प्रेम का सागर. हमें आपस में मिलजुल कर प्रभो रहना सिखा देना. हमारा कर्म हो सेवा, हमारा धर्म हो सेवा. सदा ईमान हो सेवा, वो सेवक जन बना देना. आध्यात्मिक वास से जीना, आध्यात्मिक वास से मरना. आध्यात्मिक जान फिदा करना. प्रभो हमको सिखा देना. प्रभो हमको सिखा देना. ओम परब्रह्मा परमात्मा
ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ప్రార్థన వలన ఆత్మ మరియు పరమాత్ముల యొక్క కలయిక ఏర్పడుతుంది. ప్రార్థన వలన శరీరం శుద్ధి గావించబడుతుంది, మనస్సు శుద్ధి గావించబడుతుంది, మరియు మన ఆలోచనలు కూడా శుద్ధి గావించబడతాయి. ఎవరైతే శుద్ధులవుతారో వారే బుద్ధులవుతారు. ఎవరి జీవనంలో సాధుత్వం ఉంటుందో వారే సంతుష్టులవుతారు. మీరే సత్యము, మీరే శివము, మీరే సుందరము, మీరే బ్రహ్మ. అహం బ్రహ్మస్మి. మరి ఎవరి కొరకు అన్వేషణ? ఓం. లెగ్ ఎక్సర్సైజ్. వీపు నిటారుగా ఉంచండి, మెడ నిటారుగా ఉంచండి, కళ్ళు మూసుకోండి. మీ పూర్తి ధ్యానము మీ యొక్క పాదాల మీద మాత్రమే కేంద్రీకరించండి. మనస్సులోకి బయట ఆలోచన రానియకండి. ఇన్ అండ్ అవుట్. పాదాలు వెనక్కి ముందుకు బాగా సాగదేయండి. అలాగే పూర్తిగా లీనమైపోవాలి. మన శరీరము మనస్సు రెండు కలిసిపోవాలి. కలయికే యోగము. రొటేట్ క్లాక్ వైజ్. బిగ్ సర్కిల్. రెండు పాదాలు పెద్దగా తిప్పండి, గుండ్రంగా తిప్పండి. యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. అలాగే ముఖం ప్రశాంతంగా ఉంచుకోండి, చిరునవ్వుతో ఉంచుకోండి, ఆనందంగా ఉంచుకోండి, ఆహ్లాదంగా ఉంచుకోండి. ఆనందమే మన స్వరూపము. వన్స్ అగైన్ ఇన్ అండ్ అవుట్. సర్వకాల సర్వావస్థల యందును మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటమే యోగమవుతుంది. శ్రీకృష్ణ భగవాన్ వాచ లూజ్ అండ్ ఫ్రీ. ఓం. వన్స్ అగైన్ కమ్ టు వజ్రాసన్. సిట్ ఆన్ వజ్రాసన్. ఒకవేళ వజ్రాసనంలో కూర్చోలేకపోతే సుఖాసనంలో కూర్చోండి. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వజ్రాసన్. వజ్రాసనంలో కూర్చోవటం వల్ల మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. మన పొట్టలో ఉండే వికారాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. మరియు మన శరీరం కూడా వజ్రంలాగా తయారవుతుంది కేవలం వజ్రాసనంలో కూర్చోవటం వల్ల. ఈ ఒక్క ఆసనం మాత్రమే భోంచేసిన తర్వాత కూడా చేయవచ్చు. అంతేకాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన మీద మనకు విశ్వాసం ఏర్పడుతుంది కేవలం వజ్రాసనంలో కూర్చోవటం వల్ల. ఎస్. నా కపాలభాతి క్రియ. కపాలభాతి క్రియలో శ్వాస బయటికి, పొట్టలోనికి, పొత్తికడు బాగా కదలాలి. బాగా స్ట్రోక్ ఇవ్వండి. ఎస్. ఎక్సేల్, ఎక్సేల్, ఎక్సేల్. బ్రీత్ అవుట్, స్టమక్ ఇన్, బ్రీత్ అవుట్, స్టమక్ ఇన్. ఎక్సేల్, ఎక్సేల్, ఎక్సేల్. 40 strokes per minute. శ్వాస బయటికి, పొట్టలోనికి రెండు సైమిల్టేస్గా ఒకేసారి జరగాలి. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, పొట్ట కూడా తగ్గుతుంది. నలభై పర్యాయం తర్వాత 1 నిమిషం పాటు విశ్రాంతి. విశ్రాంతి. ఇప్పుడు మీ పూర్తి ధ్యానము లోయర్ బ్యాక్లో కేంద్రీకరించండి. నడుము కింది భాగం, లోయర్ బ్యాక్. అందులో ఒక రకమైన ఊర్జ అనగా శక్తి, దివ్య తరంగాలు, వైబ్రేషన్స్ వ్యాపించి ఉన్నాయి. గమనించండి. అలాగే ప్రతి మార్పును గమనించండి. నౌ వి విల్ ఎంటర్ ఇంటూ సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్ ఇంకొద్ది ఫాస్ట్గా చేద్దాము. ఎస్. ఎక్సేల్, ఎక్సేల్, ఎక్సేల్. బ్రీత్ అవుట్, స్టమక్ ఇన్, బ్రీత్ అవుట్, స్టమక్ ఇన్. ఎక్సేల్,
ఎక్సేల్ 60 strokes per minute. శ్వాస బయటికి పొట్టలోనికి. పొత్తికడు బాగా కదిలించండి. అరవై పర్యాయములైన తర్వాత 1 నిమిషం పాటు విశ్రాంతి. విశ్రాంతి. ఇప్పుడు మీ పూర్తి ధ్యానము వీపు మధ్య భాగాన్ని కేంద్రీకరించండి. లోయర్ బ్యాక్లో తయారైనటువంటి ఊర్జ, దివ్య తరంగాలు, వైబ్రేషన్స్ వెన్నెముక ద్వారా ప్రయాణించి ఇప్పుడు వీపు మధ్య భాగంలో చేరి ఉన్నాయి. గమనించండి. You keep your entire concentration is on your middle back. Now we will enter into last round. Last round బాగా ఫాస్ట్గా చేద్దాము. బట్ హై బీపీ, లో బీపీ, హార్ట్ ట్రబుల్ ఉంటే మాత్రం ఫస్ట్ రౌండ్ అనేది కంటిన్యూ చేయండి. ఎస్. ఎక్సేల్, 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 ఎక్సేల్. ఫాస్ట్ 100 strokes per minute. బ్రీత్ అవుట్ స్టమక్ కింద, శ్వాస బయటికి పొట్టలోనికి. మీ యొక్క పుత్తిడి బ్లడ్కి నొప్పి కూడా పుట్టాలి. వంద పర్యాయములైన తర్వాత 1 నిమిషం పాటు విశ్రాంతి. విశ్రాంతి. ఇప్పుడు మీ పూర్తి ధ్యానము శిరస్సుపై భాగాన్ని కేంద్రీకరించండి. ఎప్పుడైతే మన ధ్యానాన్ని ఆజ్ఞాచక్రంలో కేంద్రీకరిస్తామో అప్పుడు మన శరీరం నుండి సర్వశక్తులు ఏకీకృతమవుతాయి. నిద్రావస్థలోని ఇంద్రియాలన్నీ కూడా మేల్కుంటాయి. షట్చక్రాలు కూడా జాగృతమవుతాయి. ఆల్ హీలింగ్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్. యూ కెన్ డూ ఎవ్రీథింగ్. స్వామి వివేకానంద వాచ. యద్భావం తద్భవతి. మన భావాన్ని బట్టే మన బ్రతుకుంటుంది. ఈ యొక్క కపాలిభాతి క్రియ వల్ల మన శరీరంలోని సమస్త నాడులు శుభ్రపడతాయి. గుండెకు, ఊపిరితిత్తులకు చక్కటి వ్యాయామము కలుగుతుంది. ఒబేసిటీ కూడా తగ్గుతుంది. కళ్ళు కాంతివంతంగా తయారవుతాయి. మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి మన శరీరం కూడా తోడ్పడుతుంది. సో ప్రతిరోజు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎంటీ స్టమక్ తోటి ఈ యొక్క కపాలిభాతి క్రియ చేయాలి. మెల్లమెల్లగా సాధన చేయండి. ఆ లాభాన్ని పొందండి. ఓ వన్స్ అగైన్ లెగ్ ఎక్సర్సైజ్. ఈ యొక్క చిన్నిపాటి రిఫ్లెక్స్ చేయటం వల్ల ఆ నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా కీళ్ళ నొప్పులు, కాళ్ళు వాపులు రావటం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే ముసలి వయసులో కర్ర కూడా చేత పట్టాల్సిన అవసరం ఏర్పడదు. ఈ యొక్క చిన్నిపాటి చేత చేయటం వల్ల. ఇన్ అండ్ అవుట్. పాదాలు వెనక్కి ముందు బాగా సాగదేయండి. అలాగే ముఖం ప్రశాంతంగా ఉంచుకోండి. చిరునవ్వుతో ఉంచుకోండి. ప్రసన్న వదనం ధ్యాయేత్. మన యొక్క ప్రసన్న వదనమే మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే ప్రసన్న వదనములో ఉన్నది పరమాత్మే. అలాగే సుముఖం, మన ముఖమే మనకు మంచి ముఖం. రొటేట్ క్లాక్ వైజ్. నేను పొద్దున వేసి ఎవరి ముఖం చూశాను ఏమో అని అనుకోకూడదు. మన ముఖమే దర్శించండి. మీ ముఖమే మీకు సుముఖం. యాంటీ క్లాక్ వైజ్. Once again, in and out. Loose and free. Oh, now Sukhasana. సుఖాసనంలో కూర్చోండి. ఫ్రీగా కూర్చోండి. కంఫర్టబుల్గా కూర్చోండి. శరీరంలో ఏ భాగాన్ని గట్టిగా పట్టి ఉంచవద్దండి. బట్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. ఎప్పుడు కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా వెన్నెముక, మెడ నిటారుగా ఉండాలి. స్థిరం సుఖం ఆసనం.
మనం కూర్చున్న పద్ధతి స్థిరంగా ఉండాలి మరియు సుఖంగా ఉండాలి. నా భస్త్రికా ప్రాణాయామ. భస్త్రికా ప్రాణాయామ శ్వాస తీసుకుని 2 చేతులు ఒకసారి పైకి లేపండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. క్లోజ్ యువర్ లిప్స్, క్లోజ్ యువర్ ఐస్. ముక్కు ద్వారా మాత్రమే శ్వాస తీసుకోండి. ముక్కు ద్వారా మాత్రమే శ్వాస బయటకు వదలండి. రిలాక్స్, రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. మీ పూర్తి ధ్యానము మీ యొక్క శరీరం పైన. దివ్య తరంగాలు, వైబ్రేషన్స్ మన శరీరంలో ప్రవేశించి ఉన్నాయి, గమనించండి. అలాగే గమనించటము కూడా యోగమే. మనస్సు పెట్టి చేసే ప్రతి పని కూడా అది యోగంగా మారిపోతుంది. ఆ పని ఒక పూజగా మారిపోతుంది. దట్స్ వై వర్క్ ఈజ్ వర్షిప్. పని రూపములో ఉన్నది పరమాత్మే. ఇది మనం పూర్తిగా అంగీకరించాలి. ఎందుకంటే మనమందరం కూడా కర్మయోగులము. పని ద్వారా మాత్రమే ఫలితాలు సాధించగలము. నౌ we will enter into second round. Once again, inhale, exhale, inhale, exhale, inhale, exhale. చలి పారిపోతుంది. లోపల నుండి విషయాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ఈ యొక్క ప్రాణాయామం కరోనాను కూడా అరికట్టగలిగే శక్తి ఇందులో ఉంది. రిలాక్స్, రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. నౌ అబ్జర్వ్ ద ఎఫెక్ట్స్. అబ్జర్వ్ what are the changes are taking place in your body. Just observe, just observe. సాక్షిభూతంగా వీక్షిస్తూ ఉండండి. జరిగే ప్రతి మార్పును గమనిస్తూ ఉండండి. మన శ్వాస ఏ విధంగా లోపలికి వెళ్తుంది, ఏ విధంగా బయటకు వస్తుంది గమనించండి. శ్వాస రూపములో ఉన్నది సర్వేశ్వరుడే. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటూ శ్వాస తీసుకుంటూ వెళ్తూ ఉండండి. Now we will enter into last round. Once again, let's inhale, exhale, inhale, exhale, inhale, exhale. Relax, relax. Keep your eyes closed. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు బాగా గమనించండి. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, గమనించండి. మన శరీరంలో రక్త ప్రసరణ కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉంటుంది, గమనించండి. ఇప్పుడు శ్వాస తీసుకోవటము వదలటము చాలా ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. అలాగే మీ ముక్కు పుట్టాల్లో ఉండే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఉంటాయి, గమనించండి. ఇప్పుడు మన శరీరానికి ఎక్కువగా శ్వాస లభిస్తుంది, గమనించండి. శ్వాస రూపంలో ఉన్నది సర్వేశ్వరుడే. శ్వాస వేరు కాదు, సర్వేశ్వరుడు కూడా వేరు కాదు. రెండు ఒక్కటే. ఏ విధంగా అయితే సూర్యుడు సూర్యకాంతి వేరు కాదు, అలాగే శ్వాస సర్వేశ్వరుడు వేరు కాదు. మనకు ప్రేమతో శ్వాస అందించబడుతూ ఉంది, జాలితో గాలి అందించబడుతూ ఉంది. అది కూడా తల్లి ప్రేమ కంటే మరింత ఎక్కువ ప్రేమతో మనకు శ్వాస అందించబడుతూ ఉంది, మనము తీసుకోవటం లేదు.
తీసుకునే శక్తి కూడా మనకు లేదు. ఇది నిరంతరం మననం చేస్తూనే ఉండండి. అదే కృతజ్ఞతా భావము. మన మీద భగవంతునికి అపారమైన కృప, దయ, జాలి, కరుణ, ప్రేమ ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. అలా ఉన్నాయి కాబట్టి ఇలా అందించబడుతూ ఉంది. ఇది కూడా మనం గమనించాలి. ఈ క్షణంలో కొన్ని వేల ప్రాణాలు ప్రాణవాయువు లభించక ప్రాణాలు కోల్పోతున్నారు. అదే ఈ క్షణంలోనే అనేక మంది అనంత లోకాలకు చేరుకుంటున్నారు ఆక్సిజన్ లభించక. ఇది కూడా గమనించాలి. మనస్సుని, బుద్ధిని, మన శరీరాన్ని ఒకవైపు మనస్సుని ఆ యొక్క భగవంతుని వైపు మళ్లించండి. అదే కృతజ్ఞతా భావము. నీ పద్యావళులాలకించు చెవులన్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరెన్ పనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులన్ నీ పాద ప్రొంత ముక్కు స్థిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణ. మనం భగవంతుని కోరాల్సినది ఒకటే, మా బుద్ధి ప్రోచోదనం చెయ్యి. అదే గాయత్రి యొక్క మంత్రం యొక్క ఉద్దేశం కూడా. బుద్ధి శుద్ధి పడితే జీవితం బాగుంటుంది. ఇది కూడా గమనించాలి. ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామం వల్ల గుండెకు, ఊపిరితిత్తులకు చక్కటి వ్యాయామం కలగడమే కాకుండా దగ్గు, ఆయాసము, జలుబు, తలనొప్పి ఇలాంటి రుగ్మతలన్నీ కూడా దూరం అవుతాయి. అంతేకాకుండా మన శరీరంలోని అంతర్భాగాలు, ఇన్నర్ ఆర్గాన్స్ చాలా బలంగాను, దృఢంగాను, బలిష్టంగా తయారవుతాయి. ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామం చేయటం వల్ల మనకు తెలియకుండానే సూక్ష్మాతి సూక్ష్మంటి వ్యాధులు అవన్నీ కూడా దూరం అవుతాయి. మెల్లమెల్లగా సాధన చేయండి, ఆ లాభాన్ని పొందండి. సాధన చెయ్యకపోతే లాభం రాదు. సాధన సేవ, సాధన సేవ మన జీవితంలో ఒక అంతర్భాగం అయిపోవాలి. సాధన వల్ల తన్ను తాను ఉద్ధరించుకుంటారు. ఉద్ధరణాత్మనాత్మనాం శ్రీకృష్ణ భగవాన్ వాచ. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఈ ప్రపంచంలో ఒకరు ఇంకొకరిని ఉద్ధరించలేరు. ఇది కూడా గమనించాలి. అలాగే సేవ వల్ల భగవంతుని కృపకు దగ్గరవుతాము. అలాగే మానసిక శాంతి ఏర్పడుతుంది సేవ వల్ల. ఇవ్వటంలోనే హాయి ఉంది. అందుకే లవాల్ సర్వాల్ శ్రీ సాయి భగవాన్ వాచ. అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చెయ్యి. అందుకోసం ఈ యొక్క శరీరం మనకి ఇవ్వబడిన సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఈ యొక్క శరీరము మంచి పని చేయడానికి ఒక పనిముట్టు మాత్రమే. ఓ వన్స్ అగైన్ లెగ్ ఎక్సర్సైజ్, లూజ్ అండ్ ఫ్రీ. అలాగే రాత్రిపూట త్వరగా భోంచేయండి, త్వరగా నిద్రపోండి, త్వరగా నిద్రలేవండి. ఇది ఒక హ్యాబిట్ లాగా, ఒక అలవాటు లాగా చేసుకోగలిగితే 50% ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇన్ అండ్ అవుట్. పాదాలు వెనక్కి ముందు బాగా సాగదీయండి. పరావర్ ఆల్రెడీ ఉండనే ఉంది, బైహార్ట్ చేసేయండి. అప్పుడు మనసు తలుచుకుంటూ ఉండండి. అర్లీ టు బెడ్, అర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ, వెల్తీ అండ్ వైజ్. లూజ్ అండ్ ఫ్రీ. ఓ నౌ జాను శీర్షాసనము. కుడికాలు స్ట్రైట్ గా ఉంటుంది, ఎడంకాలు మడవండి. మీ యొక్క ఎడంకాలు యొక్క అరికాలు తొడ భాగాన్ని దగ్గరగా తెచ్చండి. ఫస్ట్ ఇన్హేల్, బాగా శ్వాస తీసుకోండి. ఎక్సేల్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. మెల్లగా మీ యొక్క ముదురు భాగాన్ని మోకాలు టచ్ చేయండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up. Now, ఎడమ కాలు స్ట్రైట్ గా ఉంచండి, కుడి కాలు మడవండి. ఫస్ట్ ఇన్హేల్, బాగా శ్వాస తీసుకోండి. ఎక్సేల్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్.
Inhale up, exhale down. 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 Inhale up. Now, రెండు కాళ్ళు straight గా ఉంచండి. Keep your both legs straight. First inhale. Exhale, slowly bend forward. మెల్లగా రెండు చేతుల పాదాలు గట్టి పట్టుకోండి. మీకు నుదురు భాగం మెల్లగా మోకాలు టచ్ చేయండి. Inhale up, exhale down. 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 Inhale up. Now relax. Relax आराम से. అలాగే ముఖం ప్రశాంతంగా ఉంచుకోండి. చిరునవ్వుతో ఉంచుకోండి. ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ ఆల్వేస్ we have to keep our face with a smiling face, with a cheerful face, and with a blissful face, and also have a jubilant mood. That is called real yoga. Now second part, రెండు కాళ్ళు బాగా వెడల్పు చేయండి. కుడి చేతి ఎడం కాలికి పాదం పట్టుకోండి. అలాగే ఎడం చేతి కుడి కాలికి పాదం పట్టుకోండి. ఫస్ట్ ఇన్హేల్, ఎక్సేల్ డౌన్ 1 2 3 4 5 6 7 మెల్లగా చేయండి. 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Now relax. Relax ఆరాం से. వెనకాల కొద్దిగా బెండ్ చేయండి. బాగా దీర్ఘంగా శ్వాస తీసుకోండి. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. టేక్ అనదర్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. మీ పూర్తి ధ్యానము మీ యొక్క శరీరం పైన. Feel that this body is gift of God, and also feel that this body is made up with 5 elements. Again it is going to be merged with 5 elements. Before merger we have to attain the Brahma Prapti. Only for that purpose this body has given to us. That we have to understand. ఈ యొక్క శరీరము మనకు భగవంతుడు ఇచ్చిన ఒక బహుమతి, ఒక కానుక, ఒక గిఫ్ట్, ఒక ఉపహారము. ఈ భావం కూడా మనసులోకి రావాలి. అలాగే ఈ యొక్క శరీరము పంచతత్వాలతో నిర్మితమై ఉన్నది. తిరిగి పంచతత్వాలనే కలిసిపోతుంది. ఒకసారి ఆ పంచతత్వం కూడా దర్శిద్దాం. కాళ్ళ వేళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు పృథ్వీతత్వము, మోకాళ్ళ దగ్గర నుంచి నాభి వరకు జలతత్వము, నాభి నుంచి కంఠం వరకు అగ్నితత్వము, కంఠం నుంచి భూమధ్య మార్గం వరకు వాయుతత్వము, భూమధ్య మార్గం నుంచి శిరస్సు పైభాగం వరకు ఆకాశతత్వము. ఈ యొక్క తత్వాలతో ఈ యొక్క శరీరం నిర్మితమై ఉన్నది. ఇది కూడా గమనించాలి. అలాగే నేను చాలా అందంగా ఉన్నాను అనుకోవడము, లేదా అందవిహీనంగా ఉన్నాను అనుకోవడము అజ్ఞానము, పొరపాటు. అది భగవంతుడు తల్లిదండ్రుల రూపంలో మనకు ఇవ్వబడింది. దాన్ని అలాగే స్వీకరించాలి. అలాగే ఏ కానుకైనా సరే దాని ప్రేమతోనే స్వీకరించాలి. దాన్ని వెలకట్టకూడదు. భూనమనాసనము. రెండు కాళ్ళు దగ్గర ఉంచండి.
మీ యొక్క కుడి భాగం భూమికి టచ్ చేయండి. ఎస్ 1. మన లెఫ్ట్ సైడ్ 2, 3, 4. మీ యొక్క నుదురు భాగం భూమి టచ్ చేయండి. ఎస్ 5, 6, 7, 8, 9, 10. మనస్సులో తల్లి పాదాలకు నమస్కారం భావన చేయండి. అలాగే కన్న తల్లి, భూమాత, గోమాతలు సపనము. 12. రెండు చేతులు ఇంటర్లాక్ చేయండి. కుడి మోచేయి భూమి తానించాలి. ఎస్ 1, 2, 3. వెరీ గుడ్. 4. కాళ్ళు పైకి లేపద్దండి. ఎస్ 5, 6, 7, 8, 9. ఇది కష్టంగా ఉందా? 10, 11. చేయి ఇంట్లో కలపద్దండి, ఒకే చోట ఉంచండి. 12, 13, 14, 15, 18, 19, 20. Now relax. Relax आराम से. Right. రిలాక్స్. ముఖం ప్రశాంతంగా ఉంచుకోండి. మన శరీరాన్ని వంచడానికి మనం ఎంత కష్టపడుతున్నా గమనించండి. అలాగే శరీరాన్ని వంచాలి, మనసును అదుపులో ఉంచుకోవాలి. అది కూడా యోగమే. బెండ్ యువర్ బాడీ అండ్ బెండ్ యువర్ మైండ్. ముఖ్యంగా బుద్ధిని స్థిరంగా ఉంచుకోవాలి. నౌ గ్రైండింగ్ ఆసన్. ఎస్, రెండు చేతులు ఇంటర్లాక్ చేయండి. గ్రైండింగ్ ఆసన్. ఎస్, ముందుకు వెనక బాగా వంగాలి, పొట్ట తగ్గాలి. ఎస్ 1, బిగ్ సర్కిల్. 2. ముఖం ప్రశాంతంగా ఉండదు. చేసే ఆసనాలు కాదు ముఖ్యం, చేసే ఏవైనా సరే శ్రద్ధగా చేయండి, మనసు పెట్టి చేయండి. 3, 4. బిగ్ సర్కిల్. ಒಂದು చేలు తిప్పడం కాదు, వెనక కూడా ముందుకు బాగా వంగండి. ఎస్ 6, 7, 8. ముందుకు వంగండి, వెనక కూడా బాగా వంగండి. 9. పొట్ట కరగాలి, ముఖ్యంగా పుత్తుకడుపు నుండి కూపదా కరిగిపోతాయి ఈ గ్రైండింగ్ ఆసనం వల్ల. పూర్వకాలంలో మాకు తెలుసు, మేము చిన్నప్పుడు చూసాం. రాగులు జొన్నలు తిరగలు ఇలా తిప్పేవాళ్ళు, అందుకు వాళ్ళకి ఎవరికి పొట్టుండేది కాదు. ఎస్ 14, 15, 16, 17, 18. బిగ్ సర్కిల్. 19, 20. అయిపోయింది. ఆపోజిట్ సైడ్. ఎస్ 1. లైట్ చెమట పడుతుంది, పట్టనివ్వండి. 2. వెరీ గుడ్. లేడీస్ బాగా చేస్తున్నారు. వెరీ గుడ్. ఎస్, ఒక మంచి పాట పాడుతూ కూడా చేయండి. కష్టం మర్చిపోతాం. పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. నిజంగా వాళ్ళు సంతోషంగా ఉంటారు. మనకేం తక్కువ లేదు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. రామదాస్ కీర్తన. అమ్మయ్య, నా రిలాక్స్. వెరీ గుడ్. రిలాక్స్. రిలాక్స్ ఆరామ్సే. గమనించండి, మీ యొక్క పొత్తుల దగ్గర మెల్లమెల్లగా ఈ యొక్క సాధన చేయండి. డెఫినెట్గా పొట్టు కూడా తగ్గుతుంది. ఉత్తానపాదాసనము, నౌకాసనము, ఈ యొక్క గ్రైండింగ్ ఆసనము,
ఇంకా 2-3 ఎక్సర్సైజ్లు ఉన్నాయి, అవి చేస్తే డెఫినెట్ గా పొట్ట తగ్గుతుంది. కానీ చేయాలి. లాభం మాటలు మాట్లాడితే లాభం లేదు, తెలుసుకుంటే కూడా లాభం లేదు, ఆచరిస్తేనే ఆదాయము. వై? బికాస్ యోగా ఈజ్ అ ప్రాక్టికల్ సైన్స్. వెరీ గుడ్. నా ఇంకొన్ని ఎక్సర్సైజ్ చేద్దాము పొట్ట తగ్గడానికి. అందులో వెలికిలేమనుకోండి, 2 కాళ్ళు మడవండి, కాళ్ళు చాపకూడదు, 2 చేతులు వెనుక బాగా ఉంచండి. ఇప్పుడు స్లోగా ఫస్ట్ ఇన్హేల్, ఎక్సేల్, అప్, 1. కాళ్ళు లేపకూడదు, కాళ్ళు పైకి లేపకూడదు. ఎస్, 2. ఎస్, వెరీ గుడ్. 3. కాళ్ళు చాపద్దండి, కాళ్ళు పైకి లేపద్దండి. ఇది చాలా కష్టంగా ఉంది కదా. వెరీ గుడ్. 5. కాళ్ళు లేపకూడదు, అలాగే కాళ్ళు చాపకూడదు. వెరీ గుడ్. ఇది కూడా చాలా కష్టంగా ఉంది అయినా. వెరీ గుడ్. అందరూ బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. వెరీ గుడ్. పొట్ట తగ్గుతుంది అని మనం అనుకుంటూ చేస్తే ఆ కష్టం యొక్క కష్టం తెలియదు. ఇష్టపడుతూ. వెరీ గుడ్. అయిపోయిందా? ఎంత వీలైతే చేయండి. మీరే గమనించండి, కాళ్ళు చాపకూడదు, కాళ్ళు పైకి లేపకూడదు. రిలాక్స్. అమ్మా, రిలాక్స్. భారంగా ఉంది కదా, భారంగా ఉంటుంది. భారం మోయని వ్యక్తి, భారం మోస్తూ ఉన్న భారం తెలియని వ్యక్తి తల్లి ఒక్కతే. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపించే తల్లికి పిల్ల భారమా. తల్లికి భారం తెలీదు. ధరణి అంటే వెరీ గుడ్. ధరణి అంటే భూమి, భూమికి. గిరి అంటే కొండ, భూమి పైన మోసే కొండ, దానికి భూమి బరువు కాదు. ఆ కొండ పైన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కూడా కొండకి బరువు కాదు. చెట్టు పైన ఒక కాయ ఉంది, తీగ ఉంది, తీగ కాయ ఉంది, ఆ కాయ తీగకు బరువు కాదు. అలాగే కనిపించే తల్లికి పిల్ల భారం కాదు, అది హృదయం, తల్లి హృదయం. రిలాక్స్. నౌ అలాగే పొట్ట సంబంధించిన ఎక్సర్సైజ్ 3 చేద్దాం. ఎస్, సైకిల్ దొక్కుదాం కదా. ఎస్, 2 కాళ్ళ పైకి లేపండి, సైకిల్ దొక్కండి. వెరీ గుడ్. తల పైకి లేపొద్దండి, సైకిల్ దొక్కండి. అమ్మా, 5-6 సంవత్సరాల పిల్లలు అయిపోతుంది, బాగా దొక్కుతారు సైకిల్. తొక్కండి. కాళ్ళు తొడ భాగాలంటే క్రూపదా కరిగిపోతాయి, అలాగే పొట్ట కూడా తగ్గుతుంది. వెరీ గుడ్. లిటిల్ బిట్ ఫాస్ట్, ఫాస్ట్, ఫాస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. బ్రహ్మాండంగా చేసి తొక్కేస్తున్నారు సైకిల్. ఆపోజిట్ సైడ్ వెనక్కి తొక్కండి. ఇప్పుడు సర్కస్ లో జాయిన్ అయిపోయినాం, తొక్కాలి, వెనక్కి కూడా తొక్కాలి. ఫాస్ట్, ఫాస్ట్, ఫాస్ట్. ఏం ఫాస్ట్ మాకు తెలుస్తా ఉంది, ఇక్కడ మాటలు చెప్పడానికి ఏముంది. అమ్మా, నౌ రిలాక్స్. పొట్ట కూడా నొప్పి వస్తుంది కదా. వెరీ గుడ్. ఇది స్వీట్ పెయిన్ రానివ్వండి, ఆ మాత్రం నొప్పి కూడా భరించాల. రిలాక్స్, రిలాక్స్. కానీ ఈ సమయం సరిపోదు, మెల్లమెల్లగా కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఈ సైకిల్ దొక్కి వెనక తొక్కేది కూడా పొట్ట కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే పొట్ట వాకింగ్ మంచిదే, ఎవ్వరూ కాదనరు. కానీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మోకాలు నొప్పులు వస్తాయి. వెయిట్ తగ్గాలంటే ముందు పొట్ట తగ్గించుకోవాలి. పొట్ట తగ్గించుకోవాలంటే ఇలాంటి ఎక్సర్సైజ్ అన్ని చేయాలి. వెరీ గుడ్. నౌ డోలాసనము. హాయిగా ఉయ్యాలు 2 కాళ్ళు మడవండి, 2 చేతులు ఇంటర్లాక్ చేయండి, ముందుకు వెనక్కి వంగాలి. వెరీ గుడ్. డోలాసనం. ఊగండి హాయిగా. ఉయ్యాలు ఊగడానికి ఏమైంది? ఇప్పుడు కష్టమా? ఏం కష్టం లేదు. ఇదైతే బాగుంది, ఈజీగానే ఉంది కదా. తల్లి జోలపాటు పడతా ఉంది, హాయిగా ఊగండి. వెరీ గుడ్. జో జో ముకుంద లాలి పరమానంద రామబ్బో. ఏమి ఉత్సాహం వచ్చేసింది అందరికి. అంతకుముందు ఎవరు పాడమంటే ఎవరు పాడరు. వెరీ గుడ్.
రిలాక్స్ రిలాక్స్. ఈ యొక్క డోలాసనం వల్ల కూడా ముఖ్యంగా పవన్ ముక్తాసనం ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఈ యొక్క డోలాసనం కూడా అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. మెల్లమెల్లగా సాధన చేసే ప్రయత్నం చేయండి. వెరీ గుడ్. నా మేడం గారు ఇప్పుడు చెప్పారు బటర్ఫ్లై ఎక్సర్సైజ్. స్లోగా లేచి కూర్చోండి. కష్టంగా ఉంది కదా. బటర్ఫ్లై ఎక్సర్సైజ్. ఓకే, అందుకు కూర్చోండి. రెండు పాదాలు రెండు కలపండి. తొడ భాగాలు పైకి. బటర్ఫ్లై తుమ్మిద ఏ విధంగా తన రెక్కల్ని కొట్టుకుంటుందో ఆ విధంగా. ఎస్, బటర్ఫ్లై. వెరీ గుడ్. ఈ యొక్క తొడ భాగాలు అంటే జాయింట్స్ అన్ని కూడా ఫ్రీ అవుతాయి. బటర్ఫ్లై ఎక్సర్సైజ్. బాగా వీలు భూమి తట్టే విధంగా టచ్ చేయండి. వెరీ గుడ్. అయినంత వరకు ఎంత వీలైతే అంత. ఎస్, ఎంత వీలైతే అంత. ముఖ్యంగా ఈ యొక్క తొడ దగ్గర ఉండే యొక్క గజ్జల దగ్గర ఉండే భాగాలు ఫ్రీ అవుతాయి. అలాగే యూనిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా దూరం అవుతాయి ఈ యొక్క బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయటం వల్ల. వెరీ గుడ్. ఇది ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తుండండి. ఇంటి దగ్గర కూర్చొని సాధారణ కుర్చీలో కూర్చోకుండా ఈ కిందనే కూర్చొని ఈ యొక్క ఎక్సర్సైజ్ చేస్తుంటే ఫ్రీగా ఉంటుంది. అలాగే పొట్ట దగ్గర ఇంకొక ఎక్సర్సైజ్ చేద్దాం. అలాగే కాలు ఉంచండి. మీ యొక్క నుదురు భాగాన్ని పాదాలకు టచ్ చేయండి. ఫస్ట్ ఇన్హేల్, శ్వాస తీసుకోండి. ఎక్సేల్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. మీ యొక్క నుదురు భాగం మోకాలు టచ్ చేయండి. అమ్మో, ఇది చాలా కష్టంగా ఉంది. ఇన్హేల్ అప్. వెరీ గుడ్. వన్స్ అగైన్ ఎక్సేల్ డౌన్. మెల్లగా టచ్ చేయండి. పొరపాటు గట్టిగా చేయకండి. ఎంత వీలైతే అంతవరకు మీకు నుదురు భాగము పాదాలకు టచ్ కావాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. మెల్లగా చేయండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. వెరీ గుడ్. కళ్ళకి మీరు చేద్దాం. ఓన్లీ కళ్ళు మాత్రం తిప్పాలి. ఇంద్రియాన నయనం ప్రధానం. వెరీ గుడ్. మన శరీరంలో మన కన్ను చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శరీరం ఏ అవయం పైన కొద్దిగా ఆనందించుతున్నామో కానీ అందులో లేదా ఈ యొక్క భగవంతుని యొక్క సృష్టిని చూడలేని వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు అవుతారు. ఆ యొక్క కన్ను కూడా మనకి ఇచ్చేది. దానికి సంబంధించి ఎక్సర్సైజ్ కూడా చేద్దాం. ఎస్, ఓన్లీ కళ్ళు మాత్రం తిప్పాలి. ఎస్, స్లోలీ అప్. పైకి చూడండి. డౌన్, నేల వైపు. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, down, up, 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 down. Look center, close your eyes. Kallu mooskondi. Yes, slowly open your eyes. Now, slowly left side, ఎడమ వైపు తిప్పండి. బాగా తిప్పండి. ఓర చూపు చూసినట్టుగా. రైట్ సైడ్, కుడివైపు. left, right, 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 left, right. Look center, close your eyes. Now, slowly open your eyes. Now, clock rotation. Slowly left side, ఎడమ వైపు తిప్పండి. Up, right side, down, left, up, right, 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 down. Look center, close your eyes. Now slowly open your eyes. Now anti-clockwise, slowly right side. కుడివైపు బాగా తిప్పండి. అప్,
left, down, right, up, 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 left, down. Look center, close your eyes. మన కళ్ళని మనం అనేక యాంగిల్ తిప్పుతున్నాం, తద్వారా కంటి రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఎప్పుడైతే కంటి చుట్టూ నర్వ్స్ యాక్టివేట్ అవుతాయో చూపు కూడా మెరుగవుతుంది. నౌ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. నౌ కుడి చెయ్యి కొంచెం పైకి లేపండి, ఎడం చెయ్యి కొంచెం కిందగా ఉంచండి. అప్పని ఇప్పుడు కుడి చెయ్యి బొట్టన వేలు చూడండి, డౌన్ అన్నప్పుడు ఎడం చెయ్యి బొట్టన వేలు, అప్ కుడి చెయ్యి బొట్టన వేలు, డౌన్ ఎడం చెయ్యి బొట్టన వేలు, అప్ డౌన్, అప్ డౌన్, up, down, 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 up, down. Look center, close your eyes. Now slowly open your eyes. ఎడం చేయి కొంచెం పైకి లేపండి, కుడి చేయి కిందగా ఉంచండి. అప్ అన్నప్పుడు ఎడం చేయి బొటన వేలు, డౌన్ అన్నప్పుడు కుడి చేయి బొటన వేలు, అప్ down, up, 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 down. Look center, close your eyes. Now slowly open your eyes. కుర్చీ స్ట్రైట్ గా ఉంచండి, దూరంగా ఒక సెంటర్ పాయింట్ చూసుకోండి. లాంగ్ సైడ్ సెంటర్ పాయింట్ నే చూడండి, షార్ట్ సైడ్ బొటన వేలు మాత్రం చూడండి. లాంగ్ సైడ్ సెంటర్ పాయింట్, షార్ట్ సైడ్ బొటన వేలు, లాంగ్ సైడ్ షార్ట్ సైడ్, లాంగ్ షార్ట్, 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 long shot, long shot. Close your eyes. Now slowly open your eyes. మీ యొక్క బొటన వేలు ముక్కు దగ్గరగా ఉంచండి, రెండు కనుగుల మధ్యలో కూర్చోటట్లు చూసుకోండి. ఇంత మునుపు లాగానే లాంగ్ సైడ్ సెంటర్ పాయింట్ ని చూడండి, షార్ట్ సైడ్ బొటన వేలు మాత్రం చూడండి. లాంగ్ సైడ్ సెంటర్ పాయింట్, షార్ట్ సైడ్ బొటన వేలు. బొటన వేలు చూసినప్పుడు నల్ల కనుగుడ్లు ముక్కుకు దగ్గరగా ఉంటాయి, బ్లాక్ ఐ బాల్స్ ముక్కు చాలా దగ్గరగా ఉంటాయి, గమనించండి. Long side, short side, long, short, 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 long, short. Close your eyes. Now slowly open your eyes. Now హారతి ఇచ్చినట్టుగా మనసులో భావించండి, బొటన వేలు మాత్రమే చూడండి. స్లోలీ అప్, స్లోలీ డౌన్. హారతి ఇచ్చినట్టుగా స్లోలీ అప్, చూపంత బొటన వేలు కొన భాగం పైన ఉంటుంది. స్లోలీ డౌన్, స్లోలీ అప్, స్లోలీ డౌన్. నౌ ఆపోజిట్ సైడ్, స్లోలీ అప్, slowly down, slowly up, slowly down, slowly up, slowly down. Now slowly left, slowly right. చూపంత బొటన వేలు పైన ఉంటుంది. Slowly left, slowly right, slowly left, slowly right. Close your eyes. Now slowly open your eyes. ఇప్పుడు చూపంతా ఒకే చోటు ఉంటుంది, కానీ మనకు అన్ని కనపడుతుంటాయి. ఒకటే వైపు చూడండి, దీన్ని త్రాటక్ అంటారు, కానీ మనకు అన్ని కనపడుతుంది. ఎక్స్పాండ్ యువర్ సైట్, మీ యొక్క దృష్టిని విస్తరించండి, చూపు మాత్రం ఒకే చోటు ఉంచండి. ఇప్పుడు మనకు అన్ని కనపడుతున్నాయి. ఈ యొక్క బిల్డింగ్ ఫ్లోరింగ్ కనపడుతోంది, బిల్డింగ్ పైకప్ కనపడుతున్నాయి, ఫ్యాన్లు కనపడుతున్నాయి, లైట్లు కనపడుతున్నాయి, కిటికీలు కనపడుతున్నాయి,
కిటికీలు అవుతుండే చెట్లు కూడా కనపడుతున్నాయి. చూపు మాత్రం ఒకే చోట ఉంటుంది, గమనించండి. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. నా క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు ఏవైతే చూశారో వాటిని ఒకసారి మరి గుర్తించుకోండి. ఈ యొక్క బిల్డింగ్ ఫ్లోరింగ్ కనపడతా ఉంది, బిల్డింగ్ పైకప్పు కనపడతా ఉంది, ఫ్యాన్లు కనపడుతున్నాయి, కిటికీలు కనపడుతున్నాయి, లైట్లు కనపడుతున్నాయి, కిటికీలు అవుతుండే చెట్లు కూడా కనపడుతున్నాయి. అలా మననం చేస్తే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. నా స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు 2 కళ్ళు గట్టిగా ప్రెస్ చేయండి, కళ్ళు తెరవకూడదు, వదిలేసేయండి. గట్టిగా ప్రెస్ చేయండి, వదిలేసేయండి. ఒకసారి గమనించండి, గట్టిగా ప్రెస్ చేయండి, ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. గట్టిగా ప్రెస్ చేయండి, వదిలేసేయండి. కళ్ళు తెరవకూడదు. ఆ విధంగా 10 టైమ్స్ చేయండి. ఎస్, గట్టిగా ప్రెస్ చేయండి, ప్రెస్ ప్రెస్ ప్రెస్. ఇప్పటికిప్పుడే మీ కళ్ళలో ఉన్న మలినాలు బయటకు వచ్చేస్తాయి, కళ్ళలో నీళ్ళు కూడా వస్తాయి. గట్టిగా ప్రెస్ చేయండి, వదిలేసేయండి, ప్రెస్ చేయండి, వదిలేసేయండి. గట్టిగా ప్రెస్ చేయండి, బాగా ప్రెస్ చేయండి. Now close your eyes. ఇప్పుడు మెల్లగా 2 చేతులు రఫ్ చేయండి, బాగా రఫ్ చేయండి. 2 అరచేతులు వేడి పుట్టాలి. ఈ అరచేతులు వేడి కళ్ళకు చాలా మంచిది. కళ్ళపైన బోలించండి, మకారాన్ని ఉచ్చరించండి. ఎస్, వన్స్ అగైన్ బాగా రఫ్ చేయండి. వన్స్ అగైన్ బాగా రఫ్, వేడి పుట్టాలి అరచేతులు. కళ్ళపైన బోలించండి. ఎస్, వన్స్ అగైన్ మరొకసారి కళ్ళపైన బోలించండి. ఎస్, ఇప్పుడు మెల్లగా కనుల పైన, కనుబొమ్మల పైన, బుగ్గల పైన, చెంపల పైన, నుదురు పైన మసాజ్ చేసుకోండి. ఈ యొక్క కళ్ళ సమయం ఎక్సర్సైజ్ ప్రతిరోజు కూడా చేయాలి. ఒకరోజు వచ్చేసి మానేసేవి కాదు. ఎక్సర్సైజ్ చేయటం వల్ల ముఖ్యంగా కంటి జబ్బులు దూరం అవుతాయి. కంటి అద్దాలను పెట్టాల్సిన అవసరం ఏర్పడదు. ముఖ్యంగా కొద్దిగా ఏ విటమిన్ ఎక్కువగా తీసుకుంటూ, క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు, పాలు, పళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయటం వల్ల కంటి చూపు బాగా మెరుగవుతుంది. కంటి డాక్టర్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఏర్పడదు. ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి, చిన్నప్పటి నుంచి చేస్తే మరింత మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు కంప్యూటర్ని, టీవీని, సెల్ని కొద్దిగా దూరంగా ఉంచితే మంచిది. కళ్ళు బాగా మెరుగవుతాయి. అదే పని ఎప్పుడు చూస్తుంటే కంటి చూపు తగ్గిపోతుంది. ఎందుకంటే వాటిలో కిరణాలు ఉన్నాయి, వాటిలో ఆకర్షించే కిరణాలు ఉన్నాయి, అవి కంటికి దెబ్బ కొడతాయి. కాబట్టి అవి తగ్గించిపోయి, ఎందుకంటే మనం అందరూ కూడా వాటిపైన ఆధారపడుతున్నాం. కానీ అదే పని గంటల తరబడి చూడకూడదు. కొంచెంసేపు కళ్ళకు విశ్రాంతి ఇవ్వండి. ఈ యొక్క ఎక్సర్సైజ్ కూడా చేయండి. వెరీ గుడ్. నౌ ఆఫ్రికన్ కపాలభాతి చేద్దామా? అమ్మా చూద్దాం ఎంతమంది చేస్తారు. అందరూ లేచి నిలబడండి ప్లీజ్. గెట్ అప్. ఆఫ్రికన్ కపాలభాతి క్రియ. ఇది కూడా కపాలభాతి చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఇది ఆఫ్రికా నుంచి వచ్చింది. గురువుగారు దీన్ని చూశారు. దీనివల్ల ఏంటంటే గుండె జబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం ఆల్రెడీ ఏదైనా ఆపరేషన్ అయితే మాత్రం చేసుకోకూడదు. మిగతా వాళ్ళు చేయొచ్చు, నో ప్రాబ్లం. బాగా జంప్ చేస్తూ చేతులు బాగా ఫ్రీగా వదిలేసేయండి. ఎస్, జంప్ జంప్ జంప్, ఎక్సేల్ ఎక్సేల్ ఎక్సేల్, జంప్ జంప్. క్లోజ్ యువర్ లిప్స్, క్లోజ్ యువర్ ఐస్. జంప్ 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 జంప్. కొంచెం చేయండి, కొంచెం చెమట పట్టినామండి. ఎస్, జంప్. కొంచెం కింద చూడండి. వెరీ గుడ్. రిలాక్స్. మరి ఉత్సాహం ఎక్కువ, ఇది కష్టమే. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. గమనించండి, కొద్ది లైట్ చెమట పడుతూ ఉంటుంది. 2-3 సార్లు దీర్ఘంగా శ్వాస వదిలేసండి. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఎస్,
నేను చెప్పిన తర్వాత మీరు ఓంకారం ఉచ్చరించండి. ఓ Close your eyes. Now, second time, once again is jump, 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 jump. Exhale, exhale, exhale. Close your eyes, close your lips. బాగా మా కపాల బతుకలా చేసిన అలాగా జంప్ జంప్. చేతులు వెళ్ళి బాగా నిలుచండి, రక్తం బాగా తిరుగుతుంది. ఎస్, జంప్ jump, 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 jump. Exhale, 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 exhale. 2-3 సార్లు దీర్ఘంగా శ్వాస వదిలేసింది. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. గమనించండి, శరీరంలో ఎలాంటి మార్పు జరుగుతున్నాయో గమనిస్తూ ఉండండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. గమనించండి. నా లాస్ట్ రౌండ్ ఓన్లీ 5 minutes చేద్దాం, అందుకని ఎక్కువద్దు. బాగా బాగా జంప్ చేయాలి. ఎస్, జంప్ 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 నాన్ స్టాప్. చూద్దాం, ఓన్లీ 5 minutes, అందుకని ఎక్కువ చేయొద్దులేండి. చూద్దాం. జంప్ 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 జంప్. వెరీ గుడ్. రొటేట్ క్లాక్ వైజ్. సోజన మెరుగా చెప్పారు తిరగాలి సార్ అని. ఓకే, నేను తిరగలేను, ఇది అర్థం ఉంది. జంప్ 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 నాన్ స్టాప్. చూద్దాం. 1 నిమిషం అయిపోయింది అప్పుడే. జంప్ 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 జంప్. చూద్దాం. ఏ చేతులు బాగా నిలిచండి. జంప్ 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 జంప్. వెరీ గుడ్. 2 minutes అయిపోయింది. చూద్దాం, అప్పుడు ఆపేశారు. జంప్ 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 జంప్. వెరీ గుడ్. నాన్ స్టాప్, నాన్ స్టాప్. జంప్ 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 జంప్. ఎస్, 3 minutes are over, only 2 minutes last. జంప్ 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 జంప్. ఆఫీసర్ చాలా మంది. జంప్ 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 జంప్. తిరగండి. రొటేట్ క్లాక్ వైజ్, 90 clock వైజ్. జంప్ 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 జంప్. 4 minutes are over. అరే రే, త్వరగా, చాలా త్వరగా అయిపోయింది కదా. జంప్ 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 నాన్ స్టాప్. చెమట పట్టాలి కదా. ఎస్, లాస్ట్ 30 seconds నాన్ స్టాప్. జంప్ 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 జంప్. నేను నన్ను చూసి చేయొద్దండి, చేసేయండి. జంప్ 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 జంప్. వెరీ గుడ్. ఆయాసం వచ్చేసింది కదా. రిలాక్స్. నౌ ఓన్లీ 2 minutes శవాసన విశ్రాంతి తీసుకోండి. కాకపోతే ఒకటి, గుండె ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు లేదా స్టంట్ చేయించుకున్న వాళ్ళు మాత్రం చేయకూడదు. రిలాక్స్. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. దీర్ఘంగా శ్వాస తీసుకోండి, దీర్ఘంగా శ్వాస వదిలేసేయండి. అలాగే శ్వాస తీసుకునేటప్పుడు ప్రేమ, దయ, కరుణ, ఆనందము, ఆరోగ్యము కలుగుతున్నట్టుగా మనసులో భావించండి. శ్వాస వదిలేటప్పుడు ఈర్ష్య, ద్వేషము, అసూయ, పగ, భయము, ఆందోళన
ఇలాంటి దుర్గుణాలన్నీ కూడా మన ఆలోచన విధానం నుంచి దూరంగా వెళ్తున్నట్టుగా భావన చేస్తూ తిరిగి శ్వాస తీసుకునేటప్పుడు ధైర్యము, ఉత్సాహము, సాహసము, సంతోషము, సేవాభావము, ఇవి దైవ గుణాలు, దైవీ సంపద. మన దృష్టి సంపద అంటే భూమి, బంగారు, నగలు అనుకుంటాం. అది కాదు. ఇవి నిజమైన సంపద. ఈ యొక్క సంపద కలుగుతుంటే మనసులో భావిస్తూ శ్వాస వెళ్ళేటప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు, హర్షడ్ వర్గాలు మన ఆలోచన విధానం నుంచి దూరంగా వెళ్తున్నట్టుగా భావిస్తూ ఉచ్ఛ్వాసనలు జరపండి. అలాగే మన శ్వాసకు, మన ఆలోచనకు, మన ఆరోగ్యానికి సంబంధం ఉంది. ఇది కూడా మనసులో మనం గమనిస్తూనే ఉండాలి. అందుకే డాక్టర్లు చెప్తూ ఉంటారు, ఎక్కువగా ఆలోచన చేయొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థాట్స్, చెడు భావాలు మనసులోకి రాకూడదు. చెడు భావాలు వస్తే చెడిపోయేది మనమే, ఇంకొకరు కానే కాదు. ఇది మనం గమనించాలి. ఏ విధంగా చెట్టులో పుట్టిన చెదలు ఆ చెట్టుని ఏ విధంగా నాశనం చేస్తుందో, మనలో పుట్టిన చెడు ఆలోచన మనల్ని నాశనం చేస్తుంది. అందుకే అంటారు, నీ భావాన్ని బట్టి బ్రతుకు, తిండిని బట్టి త్రేపు, దృష్టిని బట్టి సృష్టి, మతిని బట్టి గతి. నా గతి ఎలా ఉంటుంది మనం అడగనక్కర్లేదు. చిలక శాస్త్రం, జోష్యం చూపించుకునే అవసరం లేదు. ముందు నా మతి ఎలా ఉంది, అదే నడిపిస్తుంది. మనస్సులో, బుద్ధిలో మంచి భావాలు రాగలిగితే బ్రతుకు కూడా భవ్యంగా ఉంటుంది, దివ్యంగా ఉంటుంది, భద్రంగా ఉంటుంది, ఛిద్రం కాకుండా ఉంటుందన్న శాస్త్రము. ఎందుకంటే భావం బతుకుంది. భావాగ్రాహి భగవంత, భగవంతుడి ఎవరో కాదు, భావం రూపంలో ఉన్నది భగవంతుడే. అందుకే మనం ఎవరిని కూడా చెడు కోరుకోరాదు. అలాగే మాటలతోటి కూడా మనసుని బాధ పెట్టకూడదన్నది కూడా శాస్త్రము. చాలా మంది నా మాట చాలా కఠినంగా ఉంటుంది, నా హృదయం చాలా మంచిదని చెప్పుకుంటుంటారు. నీ హృదయం మంచిది, నీ మాట కూడా మధురంగానే ఉంటుంది. వాక్కు రూపంలో ఉన్నది వాణియే. వాణి అనగా సరస్వతి. సరస్వతి వాక్కు రూపంలో ఉన్నది వాణిది. మాటల చేత దేవతలు వరంబులిత్తురు. మన మాట మంచి, దేవుడు వరం మంచిది వస్తారు. అందుకే మాట భవ్యంగా ఉండాలి, మధురంగా ఉండాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నభ్రూయాత్ సత్యం అప్రియం. సత్యాన్ని పలకాలి, ప్రియంగా పలకాలి. ఆ సత్యమైనా సరే అప్రియంగా పలకకూడదు, ఇతరులు నొప్పించే విధంగా మాట్లాడకూడదు. అదే ధర్మము. ధర్మము ఏదో ధర్మం కాదు. మురుడేయిని వనరించిన నరవరి అప్రియంబు తానులకు సేవకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. విదురునీతి మహాభారతంలో. ఏ పని చేస్తే లేదా ఏ మాట మాట్లాడితే ఇతరులు బాధపడతారు, కష్టపడతారు, నష్టపడతారు, అది ఇతరులకు చేయకుండా ఉండటమే ధర్మము. ధర్మానికి వేరే నిర్వచనం అంటూ ఏది లేదు. ఏ పని చేస్తే నువ్వు బాధపడతావో, ఏ మాట అంటే నువ్వు బాధపడతావో, కష్టపడతావో, నష్టపడతావో, అది ఇతరులకు చేయకుండా ఉండటమే ధర్మము. వెరీ గుడ్. నిజంగా వాళ్ళు ఋషులు అవుతారు. ఋషి పని చేయకుండా కాదు. కృషి ప్లస్ కసి ఈజ్ ఈక్వల్ టు ఋషి. అది మనం గమనించాలి. వెనకాల అసాధారణ సాధన ఉంటుంది. సాధనమైన పనులు సమకూరు ధరలోనా. ఎస్, నౌ స్లోలీ కమ్ టు నార్మల్ పొజిషన్. మెల్లమెల్లగా కాళ్ళు వేళ్ళు కదిలించండి, చేతులు వేళ్ళు కదిలించండి. స్లోలీ రోల్ యువర్ హెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. మెల్లగా కుడికాలు మడుస్తూ ఎడం వైపు తిరిగి 1 నిమిషం పాటు విశ్రాంతి తీసుకోండి. టర్న్ లెఫ్ట్ సైడ్. మీ యొక్క గుండె చప్పుడు వినండి, రెగ్యులర్ హార్ట్ బీట్. గుండె రూపంలో ఉన్నది కూడా గోవిందుడే. ఇది కూడా మనం చేయాలి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఆర్గాన్, సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్. ఆ సంథింగే మనకు తెలియదు. తల్లి గర్భంలో ప్రవేశించిన మొదలు తిరిగి భూమత గర్భంలో ప్రవేశించేందుకు ఆ గుండె అలా కొట్టుకుంటూనే ఉంటుంది. విరామం ఎరుగదు. విరామం వచ్చిందంటే సమవర్తికి దగ్గరికి వెళ్ళటమే.
సమవర్తి అనగా యముడు. యమునికి దయాదాక్షిణ్యాలు అంటే ఏముండవు. ఇప్పుడు మంచివాడు చెడ్డోడు అలా ఏముండదు. ఆ సమయం వచ్చేస్తే అతను ఖచ్చితంగా రప్పించుకుంటాడు. ఔషధం వల్ల రోగాన్ని కొంత దూరం చేసుకోవచ్చు, కొంతకాలం ఎక్కువ కాలం బతకచ్చు. కానీ ఔషధాన్ని ఇచ్చిన వైద్యుల్ని కూడా దూరం దగ్గర తీసుకునే వ్యక్తి సమవర్తి. వెరీ గుడ్. మీ యొక్క శబ్దాన్ని గుండె శబ్దం వినండి. గోవిందుడి గుండె రూపంలో ఉన్నదన్న విషయాన్ని మనం గమనించాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ హార్ట్ఫుల్ మెడిటేషన్. ధ్యానము, హృదయం మీద ధ్యానము. అందుకే గోవిందుని సేవించాలి, గోపాలుని ధ్యానించాలి. అలా చేస్తే మన ప్రాప్తం ఎక్కడ ఉంటుందో అక్కడికి చేరుకుంటాం. ప్రాప్తమున్న తీరానికి పడవ చేరుకుంటుంది. వెరీ గుడ్. నా స్లోగా వేసి కూర్చోండి. తమిళ వాళ్ళది ఎవరైనా పాట పాడచ్చు. శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. అమ్మో నీవే అఖిల జగాలకు అమ్మలగన్న, అమ్మో నీవే, అమ్మో నీవే అఖిల జగాలకు అమ్మలగన్న, అమ్మో నీవే. నీ శరణములే నమ్మితినమ్మా, నీ శరణములే నమ్మితినమ్మా, శరణము కోరితినమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. నీదరినున్న తొలగు భయాలు, నీదయనున్న కలుగు జయాలు. నీదరినున్న తొలగు భయాలు, నీదయనున్న కలుగు జయాలు. నిరతము మాకు నీడగా నిలచి, నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా, జయము నీయవే అమ్మా భవానీ జననీ శివకామిని. भोजन आधा कीजिए, दुगुना पानी पियो, तिगुना श्रम चौगुनी हंसी, बरस 125 जीव. తెలుగు. భోజనము సగం తినండి, నీళ్లు 2 సార్లు 2 అంతలు తాగండి, శ్రమ 3 అంతలు చేయండి, శ్రమ 3 అంతలు చేయండి. 4 సార్లు 4 రెట్లు నవ్వండి. ఓకే, 12 రెట్లు జీవిస్తారు. మన బిడ్డలుగా ఉండడమే చాలు, మనం ప్రత్యేక చేయనక్కర్లా. బిడ్డకి ఎలాంటి గుణాలు ఉంటాయో ఆ తల్లి చూసుకుంటుంది. వెరీ గుడ్. పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ, పుట్టుగు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుమ నీవే నారాయణ, అంతయు నీవే హరికాక్ష, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, అంతయు నీవే
హరిపుండరీకాక్ష తనువును నీవే దామోదర నామనికియు నీవే బోడా అంతయు నీవే హరిపుండరీకాక్ష. ప్రతి సమస్యకు 3 దారులు ఉంటాయి: ఆమోదించడం, మార్చుకోవడం, వదిలేయడం. అయితే యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలేయాలి. నీ స్నేహితుడిగా మారడానికి 1000 అవకాశాలు ఇవ్వు. నీ మిత్రుడు శత్రువుగా మారడానికి 1 అవకాశం కూడా ఇవ్వకు. అలాగే నీ మిత్రుడు శత్రువుగా మారడానికి 1 అవకాశం కూడా ఇవ్వద్దు. వెరీ గుడ్. విమర్శలకు భయపడకు. ఎదురు గాలితోనే కదా గాలిపటం పైకి లేచేది. లక్ష్మి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా ధైర్యం తెచ్చుకొని ఆ ధైర్యంతో ముందుకెళ్తే కష్టాలు అనేవి మనకు దరి చేరవు అన్నమాట. వెరీ గుడ్. ఎస్. భగవంతుడు ఉండాలి, మనసు మానవుడు ఉండాలి, చేతిలో పని ఉండాలి. అదే మనం కాపాడుతుంది. రామనామ కృష్ణ ఎందుకు బదులు ఆదిశంకరాచార్య బుద్ధిహీనుడా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నా రాధే 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 రాధే. వెరీ గుడ్. శ్రీనివాడి గారు వచ్చా మరి ఎక్కువైపోయింది. ఎస్. ఓం 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 ఓం. సరిపోలేదు, ఇంకోసారి కొసరుంది. లాస్ట్లో మనం పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుంటాం కదా, ఇది కూడా అంతే. ఎస్. వెరీ గుడ్. వన్స్ అగైన్. ఎస్. వెరీ గుడ్. వన్స్ అగైన్. ఎస్. లాస్ట్ వన్ కొసరు. వన్స్ అగైన్. ఎస్. వెరీ గుడ్. మరీ ఉత్సాహం ఎక్కువైంది కదా, అందరూ బాగా నవ్వేశారు. కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకుంటున్నా. ఓకే. ఎస్. నౌ ఆత్మశాంతి మరియు విశ్వశాంతి కొరకు ప్రార్థన. క్లోజ్ యువర్ ఐస్. హసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మార్గచిద్దుఃఖభాగవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మాతృదేవో భవ. ఓం పితృదేవో భవ. ఓం ఆచార్యదేవో భవ. ఓం అతిథిదేవో భవ. ఓం ప్రకృతిదేవో భవ. ఓం శాంతి శాంతి శాంతి. మెల్లమెల్లగా కళ్ళు దర్శనం విశ్వహస్తాలు దర్శించండి. నా ఫార్మింగ్ జెంట్లీ మసాజ్ ఆన్ యువర్ ఫేస్. మెల్లగా ముఖం పైన మసాజ్ చేసుకోండి మృదువుగా. భూమాతకి నమస్కరించండి. ఈనాటి సాధన ఇంత సమాప్తమైనది. మే ఆల్ బి హ్యాపీ. హ్యావ్ ఎ నైస్ డే. ధన్యవాద్. థ్యాంక్ యూ. ఓం